ఈ రొయ్యలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో? వీటిల్ని గాజు రొయ్యలు అంటారంట. ఇవాళ రామ్‌నగర్ ఫిష్ మార్కెట్‌కి వెళ్ళి అక్కడ ఇవి కనిపిస్తే తీసుకొచ్చాం. అయితే ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి వెయిట్ చేసి చూస్తే కేజీ తీసుకొచ్చాం. అయితే ఒక 30 గ్రామ్స్ అయితే తగ్గుంది. ఉన్న వాటర్ కంటెంట్ ఊజ్ అయిపోయి ఉంటుంది కదా! సో, దానివల్ల ఒక 30 అటు ఇటు అవుతుందనుకోండి. ఇక వీటిల్ని వలిచే ముందు కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాం. సో దట్ వాటి మీద ఉన్న జిగురు అంతా పోతే ఈజీగా ఉంటుంది మనకి మొత్తం పీల్ చేసుకోవడానికని చెప్పి. టోటల్‌గా కేజీకి 5 గాజు రొయ్యలొచ్చాయి. అంటే ఈచ్ రొయ్య నియర్లీ 200 గ్రామ్స్‌కి అటు ఇటు వచ్చిందనమాట. ఫస్ట్ అయితే దీన్ని హెడ్ సెపరేట్ చేసేసి దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసేశారు. అండ్ దాంట్లో ఇంకా కొంచెం మ్యూకస్ మెంబ్రేన్స్ లైక్ బ్రెయిన్ అట్లాంటివన్నీ ఉంచేశారనమాట. ఆల్మోస్ట్ హెడ్‌లో అయితే మొత్తం పోయినట్టే కంప్లీట్‌గా. కాకపోతే ముందు వాటికి లెగ్స్ లాంటివి ఉన్నాయి కదా! వాటిని మనం క్రాబ్స్‌కి ఎట్లా ఒలిచేసుకోవాలో ఆ విధంగానే ఒలిచేశారు. ఒలిచేసిన తర్వాత చిన్న డొప్ప మిగిలింది. ఆ డొప్ప కూడా మనకి కుకింగ్‌కి యూజ్ అవుతుందన్నారు. డొప్ప అంటే ఇక్కడ పైన షెల్ కాదు ఇదనమాట. సో, నేను మళ్ళీ ఒకసారి ఇది కూడా కంప్లీట్‌గా క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను. అండ్ కింద పార్ట్ అంతా కూడా మొత్తం పైన షెల్ అంతా ఒలిచేస్తే లోపల నార్మల్‌గా ఫ్లెష్ ఉంది. అండ్ దీనికి మనం రొయ్యలకి నార్మల్‌గా డీవైన్ చేస్తాం కదా! అంటే లోపల నరం తీయడం అనేది. అయితే అది చిన్న వాటిలకి బ్యాక్ ఇట్లా రొయ్యకి పైన ఉంటుంది కానీ ఇది తలపాటులోనే మొత్తం వేస్టేజ్ అంతా వెళ్ళిపోతుందనమాట. సో, కింద ఫ్లెష్ అంతా కూడా మనకి కుక్ చేసుకోవడానికి యూజ్‌ఫుల్‌గానే ఉంటుంది. అండ్ మొత్తం పీల్ చేసిన తర్వాత ఇంతొచ్చింది వేస్ట్. అండ్ పైన ఇక్కడ ఈ డొప్ప అయితే ఏదైతే కనిపిస్తుందో ఇది మనం కుక్ చేసుకోవచ్చంట. అంటే జస్ట్ క్రాబ్ డొప్ప ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది. అండ్ చ్యూ చేసేయొచ్చు. అయితే దీన్ని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఫ్లెష్‌లో వేద్దామని పక్కన పెట్టామన్నమాట. టోటల్‌గా 1 కేజీ గాజు రొయ్యని మనం వలవగా మనకొచ్చిన ఫ్లెష్ అయితే ఇది. దీన్ని కూడా వెయ్ చేసి చూద్దాము ఎంత ఫ్లెష్ వచ్చిందో అని చెప్పి వెయిటేస్తే జస్ట్ 400 గ్రామ్ మీద ఒక 13 గ్రామ్ ఎక్స్ట్రా వచ్చింది. అంటే మనం ఒక కేజీ తెచ్చుకుంటే జస్ట్ 400 గ్రామ్ మాత్రమే మనకి ఫ్లెష్ వచ్చింది దీని నుంచి. సో, మొత్తం పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేయి చేసేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాం. క్లీన్ చేసుకోవటానికి యూజువల్‌గా అందరూ గళ్ళుప్పు లేదా కళ్ళుప్పు అనేది వేసి చేస్తారు. ప్రస్తుతానికి ఆ ఉప్పు లేక టేబుల్ సాల్టే ఏసి క్లీన్ చేసేస్తున్నాము. అండ్ దీంట్లోకి పసుపు కూడా వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న పసుపు కంప్లీట్‌లీ హోమ్‌మేడ్. ఎటువంటి అడల్ట్రేషన్ లేదు. పసుపు కొమ్ములు తెచ్చి పసుపు చేయించుకున్నదనమాట. మీకు కూడా ఎటువంటి అడల్ట్రేషన్ లేని ప్యూర్ పసుపు కావాలి అంటే శ్రీశైలం స్వగృహ ఫుడ్స్కి టైటిల్లో ఉన్న నెంబర్కి కానీ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. పసుపు పొడితో పాటు ఎటువంటి అడల్ట్రేషన్ లేని కారం కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వీడియోలో ఈ రొయ్యల్ని కుక్ చేసే విధానం కూడా చూసేద్దాం. జై హింద్.